హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్ మేకప్ లుక్ చూపించబోతున్నాను విత్ సునీసా ఫౌండేషన్. సో అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే డవ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. మీరు డ్యామ్ చేసుకోవాలి మాయిశ్చరైజర్. అండ్ నెక్కి చెవులకి అస్సలు మిస్ చేయకూడదు. నెక్కి చెవులకి మిస్ చేస్తే మీకు ఆర్టిఫిషియల్ లుక్ వస్తుంది. సో ఏ ప్రోడక్ట్ అయినా నెక్కి చెవులకు కూడా అప్లై చేసుకోండి. మీరు ప్రైమర్ వాడే పని అయితే ఇప్పుడు యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ సింపుల్ లుక్ చూపిస్తాను. సో నేను ప్రైమర్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఫౌండేషన్ అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేనైతే సునీసాతో చూపిస్తున్నాను. మీకు నచ్చిన ఫౌండేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు షేడ్ అయితే కరెక్ట్గా తీసుకోండి, లేకపోతే మీకు డార్క్ సర్కిల్స్ ఎక్కువగా కనిపిస్తాయి అండ్ వైటిష్ వచ్చేస్తుంది. ఇక్కడ సునీసాలో షేడ్ ఏం లేదు కదా, సో నేను జనరల్గా యూజ్ చేస్తాను. ఇక్కడ నేను సునీసాలో మిక్స్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఎలా మిక్స్ చేసుకోవాలో వీడియో చేశాను. చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కాంపాక్ట్ వాడుతున్నాను. కాంపాక్ట్ ఎప్పుడు రబ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్, ఇలా ట్యాప్ చేసుకోవాలి. నేను మామూలుగా అయితే బ్రష్ ప్రిఫర్ చేస్తాను, బట్ ఇక్కడ సింపుల్ లుక్ అందరికి చూపించాలి కాబట్టి నేను బ్రషెస్ కానీ బ్లెండర్ కానీ ఏం వాడట్లేదు. నేను ఇలా పౌడర్ స్పాంజ్తో డ్యామ్ చేసుకుంటున్నాను చక్కగా నీట్గా. ఇలా డ్యామ్ చేసుకోవడం వల్ల ఫౌండేషన్ అనేది చక్కగా స్కిన్లోకి ప్రెస్ అయ్యి ఫ్లాలెస్గా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా హోల్డ్ చేసి చక్కగా లాస్ట్లో ఎక్స్ట్రా పౌడర్ రిమూవ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా నీట్గా సింపుల్గా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ కాదు, నేను జస్ట్ లిప్ గ్లాస్ అప్లై చేస్తున్నాను. ఐ నీడ్ ఏ సింపుల్ లుక్ కదా. ఇక్కడ ఇన్సైడ్ లిప్ గ్లాస్ వాడుతున్నాను. ఇది జస్ట్ 80 రూపీస్ అండి. సో మీరు కావాలంటే లిప్స్టిక్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ లైట్గా అప్లై చేసుకుంటున్నాను, నేను హెవీగా చేసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కాజల్ కావాలంటే కాజల్ వేసుకోండి. నేను కాజల్ అయితే వేయట్లేదు, బికాజ్ నా ఆల్రెడీ పెద్ద కళ్ళు కదా. సో కాజల్ వేసుకుంటే మేకప్ లుక్ వస్తుంది. సో నేను నో మేకప్ లుక్ కాబట్టి కాజల్ యూజ్ చేయట్లేదు. అండ్ ఐబ్రోస్కి కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఐబ్రో పెన్సిల్ చాలా సింపుల్గా నీట్గా ఉంది. సో నేను అదైతే యూజ్ చేస్తున్నాను. నేను బ్రోస్ ఎలా యూజ్ చేస్తున్నానో క్లియర్గా చూడండి. సో నార్మల్ లుక్ అనమాట, పెన్సిల్ వేసినట్టు కూడా అర్థం కాదు, అలా యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను మస్కరా యూజ్ చేస్తున్నాను అండి. ఇది చాలాసేపు లాంగ్ స్టే ఉంటుంది. మెబ్లిన్ మస్కరా 24 hours స్టే అనమాట. కాజల్ యూజ్ చేస్తే కంప్లీట్ మేకప్ లుక్ వచ్చేస్తుంది. మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు యూజ్ చేయొచ్చు, అలవాటు ఉండేవాళ్ళు. నాకు అస్సలు అలవాటు లేదు, సో నేను కాజల్ అవాయిడ్ చేస్తున్నాను. మస్కరా అయితే మాత్రం మస్ట్ యూజ్ చేయండి, మీకు లుక్ బాగుంటుంది. అండ్ మిస్ రోజ్ ఐ ప్యాలెట్ వాడుతున్నాను, లేకపోతే బ్లషర్ కూడా వాడచ్చు. జస్ట్ లైట్గా సింపుల్ లుక్ కోసం మీరు కావాలంటే గమనించండి. మీరు అది లైట్గా వేస్తే మీకు చాలా న్యాచురల్ లుక్ వస్తుంది. సో నేనైతే ప్రిఫర్ చేస్తాను, బట్ చాయిస్ ఈజ్ యువర్స్. ఐ మేకప్ అనేది లైట్గా వేసాను నేను, చూడండి. సో అసలు వేసినట్టు కూడా తెలియట్లేదు కదా, బట్ గుడ్ ఫినిషింగ్ బాగుంటుంది. సో అందుకని నేను అక్కడ కూడా బ్రషెస్ యూస్ చేయలేదు, జస్ట్ హ్యాండ్స్తోనే డ్యాప్ చేసుకున్నాను. సో ఫైనల్లీ సింపుల్గా హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. నేను ఎట్లా వేసుకుంటున్నానో క్లియర్గా చూడండి. అండ్ ఫైనల్ లుక్ అయితే చూసేసి తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్స్ అండ్ తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నచ్చితే లైక్ ఇవ్వండి. మీ లైక్స్ అండ్ కమెంట్స్ అనేవి నాకు చాలా వాల్యుబుల్. అండ్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటున్నానో చూసేయండి, చాలా ఈజీ హెయిర్ స్టైల్.